అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం జీకే ఆల్ న్యూస్ 5th ఎపిసోడ్కి వచ్చాం. అండ్ ఈ రోజు న్యూస్ ఏమేమి ఉన్నాయో చక్కగా చెప్పేస్తాను. అండ్ ముందుగా ఏంటంటే మనకి ఒక మైక్ అనేది తీసుకున్నాను. నాది ఇది నాయిస్ రిడ్యూసర్ అన్నమాట, చాలా బాగా వర్తిస్తుంది. నాకు తెలిసి వాయిస్ కూడా కొంచెం క్లారిటీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు వాయిస్ కూడా మంచిగా చెప్పగలను అని అయితే నాకు ట్రస్ట్ అయితే వచ్చింది. మీరు ఇక చూడొచ్చు వాయిస్ ఇంప్రూవ్మెంట్ అయితే ఎలా ఉందో. ఇప్పుడు చూద్దాం మనకి మెయిన్ ఫస్ట్ న్యూస్ వచ్చేసేపటికి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. అండ్ కెమెరా మాత్రం తర్వాత ఇంప్రూవ్మెంట్ చేద్దాం, ప్రెసెంట్ అయితే ఇంప్రూవ్మెంట్ చేయడానికి అయితే ఏమీ లేదు. ఇకపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఐడియా అనమాట. ఐడియా నుంచి కొన్ని ప్లాన్స్ అయితే రావడం జరిగాయి. ఏంటంటే మనకి జియో ఆల్రెడీ మీకు 499 ప్లాన్ ఐడియానే ఉంటుంది, అంటే 498 ప్లాన్, అది 91 days కి వస్తుంది. డైలీ 2 GB డేటా వస్తుంది, ప్లస్ ఇంకా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సేమ్ దానికి వేరియంట్ గా ఇది కూడా మన ఐడియా కూడా తీసుకుని రావడం జరిగింది. 164 GB అని అనమాట, అంటే 82 days కి ఇస్తున్నారు. సేమ్ అదే వేరియంట్, ఎందుకంటే జియో అన్ని దగ్గరలో సిగ్నల్ రాదు, ఐడియా మనకి అన్ని దగ్గరలో సిగ్నల్ వస్తుంది. ఇది ఒకటి మనకి ప్లస్ పాయింట్ ఐడియాలో, అంతే తప్ప నాకు తెలిసి ఇదంత వార్త అయితే కాదు. మీకు జియో సిగ్నల్ ఉంటే మాత్రం మీరు ఒకే స్టాండర్డ్ గా ఉండాలనుకుంటే మీకు ఇది పనికి వస్తుంది. లేదు మీరు అక్కడికి తిరుగుతారన్న టైంలో ఏంటంటే మీరు ఐడియాకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది 82 days ఉంటుంది, ప్లస్ ఏంటంటే మనకి 100 SMS పర్ డే ఉంటుంది, ప్లస్ 2 GB పర్ డే కూడా మనకి అంటే డేటా అనేది ఇస్తున్నారు అనమాట. 3G 4G నెట్వర్క్స్ మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకేనా. ఇకపోతే సెకండ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అనమాట. మన యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ మీరు సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు, 3 minutes లోనే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఏమేమి కావాలి, ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ మీరు యాక్సిస్ ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ అని సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఒక ఆన్లైన్ ఫామ్ వస్తుంది. మీకు దానికోసం ఏం చేయాలన్నా చెప్తాను. ఫస్ట్ గా మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ నెంబర్ లింక్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మీకు 3 minutes లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. పాన్ కావాలి, అండ్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, అండ్ సమ్ మిగతా డీటెయిల్స్ అని సింపుల్ గానే ఉంటాయి. అది పెద్ద డిఫికల్ట్ అయితే కాదు నా దృష్టిలో, ఎందుకంటే చాలా సింపుల్ గా డీటెయిల్స్ ఉంటాయి. 3 minutes లో ఎగ్జాక్ట్లీ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా మందికి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు, చాలా మంది మెయిల్స్ కూడా వస్తున్నాయి. నాకు మెయిల్స్ వచ్చింది, ప్లస్ మెసేజ్ కూడా వచ్చింది. అండ్ ఎందుకంటే మీరు అకౌంట్స్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, న్యూ అకౌంట్స్ కోసం, వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే. ఇకపోతే థర్డ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే ధూమ్ లో మనకి ఏంటంటే 499 వాల్యూ గల వాటర్ బాటిల్ అయితే, సిల్వర్ బాటిల్ అయితే మనకి జస్ట్ ఓన్లీ 9 rupees కే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఆఫర్ ను పార్టిసిపేట్ చేయాలనుకుంటే మనకి ఈ ఆఫర్ సేల్ వచ్చేటప్పటికి 25th ఆన్ సేల్ లో రాబోతుంది. ఇది అంటే రేపే, సారీ మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను కావున, అంటే 25th ఈ రోజే మీకు అప్లోడ్ అవుతుంది అనమాట. అంటే మీరు ధూమ్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది ఆఫర్ ఏంటి, ఎలా మీకు 9 rupees కే ఈ ధూమ్ వాటర్ బాటిల్ అనేది వస్తుందో అనేసి. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వడాఫోన్ నుంచి అనమాట. వడాఫోన్ ప్రతి ఒక్కరికి కూడా 1 GB డేటా అనేది ఇస్తుంది. అది ఎలా ఇస్తుందని నేను చెప్తాను. ఫస్ట్ గా మీరు ఏంటంటే ఇప్పటి వరకు మీరు మై వడాఫోన్ యాప్ ని డౌన్లోడ్ చేయకపోయింటే మై వడాఫోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఒక నెంబర్ కి డయల్ చేయాల్సి ఉంటుంది. *111*2*2# అని చెప్పి మీరు డయల్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా అందులో మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. యూఆర్ 1 GB వాజ్ యాక్టివేటెడ్ అని చెప్పేసి సంథింగ్ మెసేజ్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పేటిఎం మినీ కేవైసీ ఎలా చేయాలి, ఇది చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది క్వశ్చన్ లో అయితే రాదు, నేను నార్మల్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను, అందుకని నేను చెప్తున్నాను. మినీ కేవైసీ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు అక్కడ చాలా రకాలు చూపిస్తుంది. మీరు మామూలుగా కేవైసీ అని వెళ్తారు. మినీకి కేవైసీ తేడా అని చెప్తాను. కేవైసీ అయితే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మినీ కేవైసీ అయితే మీకు క్యాష్ బ్యాక్స్ ఏదైనా పెండింగ్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్లు కానీ మనం ఏదైనా కొన్నాం అనుకోండి, అప్పుడు కేవైసీ చేయండి, మినిమం కేవైసీ అని చేయండి, మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఇలా మినీ కేవైసీ చేస్తే మీకు సింపుల్ గా అవుతుంది. అక్కడ యూ డోంట్ హ్యావ్ ఏ ఆధార్ అని అడుగుతుంది. అక్కడ ఏంటంటే మీరు జస్ట్ మీ పాన్ నెంబర్ కానీ ఏదైనా నెంబర్ మీరు ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ కొట్టండి. తర్వాత మీకు ఆటోమేటిక్ గా మినీ కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. విత్ ఇన్స్టాంట్లీ మీరు ఏదైనా పెండింగ్ క్యాష్ బ్యాక్ ఉంటే విత్ సెకండ్స్ ఆఫ్ టైమ్ లోనే వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ పోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మొబిస్టార్ నుంచి, ఇది టెక్నాలజీ వీడియోస్ అండ్ 2 కోసం చెప్తున్నాను అంతే. మొబిస్టార్ నుంచి న్యూ మొబైల్స్ వచ్చాయి కదా, నేను వాటి కోసం చెప్తున్నాను అంతే. మొబిస్టార్ నుంచి మనకి అయితే 2 వేరియంట్స్ లో మొబైల్స్ అనేవి రావడం జరిగింది. 2 GB ర్యామ్ అండ్ 16 GB ఇంటర్నల్ వచ్చేసి, అండ్ 128 GB వరకు మనం మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇకపోతే కెమెరా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 5 MP ఫ్రంట్ వస్తుంది,
అండ్ బ్యాక్ వచ్చేసి ఇది 13 MP అయితే రావడం జరుగుతుంది. 5 inches డిస్ప్లే అనేది ఉంది మనకి. మేబీ ఇది బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 5 inches మనకి జస్ట్ 5000 కే వస్తుంది 4999 అనమాట. ఇది మనకి వెబ్సైట్ లో ఆల్రెడీ పెట్టారు. అంటే ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్లాష్ సేల్ అయితే రాలేదు. మనకి 4999 అయితే ఏది ఉందో 7.1.2 నాకౌట్ వర్షన్ తో రన్ అవుతుంది అనమాట. అందుకనే ఇది మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకౌట్ వర్షన్ అంటే మనకి లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇకపోతే అది మనకి 3000 mAh బ్యాటరీతో ఉంటుంది. కావున 3000 mAh అంటే పర్లేదు, ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే ఉంటుంది. మమ్మల్ని ఇప్పుడు ఉండే ఫోన్స్ అనేటికి కూడా 3000 mAh ఉంటుంది. కావున పర్లేదు, నాకు తెలిసి యావరేజ్ ఉంటుంది. అది 4G వాలెట్ మొబైలే. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికైనా దీనిలోనే 2 వేరియంట్స్ ఉన్నాయి. మనకి 5.5 inches డిస్ప్లే ఉంది, దానికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, అండ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఏంటంటే దాని విషయం కొంచెం 3GB ర్యామ్ 32GB ఇన్బుల్ట్ అనమాట. ఇంకా మనకి దానిలో సబ్స్క్రిప్షన్స్ చూసుకుంటే 3000 mAh సేమ్, దానికి కూడా అదే అప్ టు 128GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా అండ్ బ్యాక్ వచ్చేసి 13+8 మెగాపిక్సెల్ అంటే డ్యూయల్ కెమెరాతో రావడం జరిగింది. కావున మీరు ఒక విధంగా మంచిదే అని చెప్పొచ్చు, ఎందుకంటే డ్యూయల్ కెమెరా స్లాట్ అనేది రావడం జరిగింది. కావున మనకి బ్యాక్ సైడ్ మాత్రమే ఫ్రంట్ ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 MP ఫ్రంట్ కెమెరా అనమాట. మనకి సెల్ఫీకి అయితే వాళ్ళు ఫోకస్ పెట్టారు, మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే ఇంకా మనకి సేల్ లోకి అయితే రాలేదు. అండ్ 2-3 వీడియోస్ అయితే మన తెలుగులో అప్లోడ్ చేశారు ఆల్రెడీ, అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే రియల్మీ వచ్చేసి రేపు అంటే 25th 12 PM కి మనకి ఫ్లాష్ సేల్ అయితే రాబోతుంది. ఇది మీకు అమెజాన్ లో అవైలబుల్ లో ఉంటుంది. మీరు 12 PM కి కరెక్ట్ గా బై చేస్తారంటే బై చేయండి రియల్మీ. దీనిలో మనకి 2 వేరియంట్స్ లో వచ్చాయి. ఆ 2 వేరియంట్స్ ఏంటంటే నేను చెప్తాను చూడండి. మన 3GB ర్యామ్ 32GB ఇన్బిల్ట్ వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఈ 2 వేరియంట్స్ లో మీకు ఏది నచ్చితే తీసుకోండి. ఎందుకంటే 3GB ర్యామ్ వచ్చేసి 8990 ఉందన్నమాట, అంటే 8990 రూపీస్ ఉంది. ఇకపోతే మనకి 6GB ర్యామ్ వచ్చేసి 13,990 రూపీస్ ఉంది. కానీ మీరు దీనిలో ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది మీ చాయిస్, ఎందుకంటే పూర్తిగా అది మీకే మనీ పెట్టేది మీరే. కావున మీ చాయిస్. ఎందుకంటే నా పరంగా అయితే పర్లేదు. రియల్మీ అయితే దానికి ఒకటే స్కిప్ చేశాడు, ఫింగర్ ప్రింట్ అనేది స్కిప్ చేశాడు. కావున మీరు ఒకసారి ఆలోచించండి. స్టోరేజ్ విషయంలోనే కాదు, ఫింగర్ ప్రింట్ కూడా చూడాలి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. ఫింగర్ ప్రింట్ కాస్త మనం చూడగలిగితే ఇంకా నా పరంగా అయితే నేను బెటర్ అని చెప్తాను. అండ్ ఈ ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ న్యూస్ అయితే మీ అందరికి యూజ్ అయి ఉంటుంది అనుకుంటాను. యూజ్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాం.